రైతులు సోయాబీన్ పంట పండించారు అధ్యక్ష. మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద మొత్తంలో సోయాబీన్ పంట పండించారు. ఈ సంవత్సరం విపరీతమైనటువంటి వర్షాల కారణంగా రంగు మారినటువంటి సోయాబీన్ ని FAQ నామ్స్ ప్రకారం కొనడానికి కొంత ఇబ్బంది వస్తున్నదని అధికారులు చెప్తా ఉన్నారు. 2 నెలల నుండి రైతులు సోయాబీన్ ని మార్కెట్లో సంచులు పెట్టుకొని కూర్చున్నారు. దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి విపత్కర పరిస్థితులలో రైతు బాధని మనం అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వం 50% నష్టాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి మరో స్కీమ్లో ఈ తడిసిన ధాన్యాన్ని, రంగుమారిన ధాన్యాన్ని రైతుల కొరకు కొంత ప్రభుత్వం ఒక 500 కోట్లు నష్టపోయినా కూడా ఏమి ఇబ్బంది లేదు అధ్యక్ష. చాలా విషయాలలో మనం ముందుకు వస్తున్నాం కాబట్టి గౌరవ మంత్రివర్యులు పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆదిలాబాద్ జిల్లాలో రైతుల దగ్గర ఉన్నటువంటి సోయా పంటను వెంటనే కొనుగోలు చేసి అదేవిధంగా భవిష్యత్తులో జొన్నల పంటను కూడా కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చే విధంగా ప్రకటన చేయాలా. ఇప్పటికే జొన్నల పంట వేసుకునే రైతులు వేచి చూస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఒక భరోసా ఇవ్వాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రివర్గం విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.